సో చెన్నై వర్సెస్ లక్నో మ్యాచ్ జరగడానికి రెడీగా ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది, అండ్ ఏ ప్లేయర్ మీద నమ్మకం పెట్టుకోవచ్చు, ఏ ప్లేయర్ అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు, అండ్ ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, పిచ్ ఎలా ఉంది, అబ్బా 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 ఇలాంటి అన్ని విషయాల గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోని మిస్ చేసుకోకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇఫ్ యు ఆర్ చెన్నై ఫ్యాన్, సిఎస్కే, అండ్ ఇఫ్ యు ఆర్ ఎల్ఎస్జి ఫ్యాన్ ఉంటారు, ఎల్ఎస్జి అని తప్పకుండా కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా మొదలు పెడదాం. మీరు చూస్తున్నారు స్పోర్ట్స్ 99 టీవీ, నేను మీ పవన్ కృష్ణ. సో మొత్తానికి అయితే చావో రేవో తేల్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది ఎల్ఎస్జీకి. ఈ మ్యాచ్ ఆడి గెలవాలి, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయినారు అండ్ మంచి ఊప్ మీద ఉంది చెన్నై. మరి వీళ్ళిద్దరి మధ్య మ్యాచెస్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందు అసలు పాయింట్ల పట్టికలో ఎవరెవరు ఏ సిచ్యువేషన్ లో ఎలా ఉన్నారో చూద్దాం. 10 మ్యాచ్లు ఆడారు చెన్నై, మొత్తానికి అయితే 10 పాయింట్లతో ఉన్నారు, ప్లస్ 0.15 నెట్ రన్ రేట్ తోని వీళ్ళుంటే, నెక్స్ట్ ఎల్ఎస్జీ వచ్చేసి 10 మ్యాచ్లు ఆడారు, 6 పాయింట్స్ తో మాత్రమే ఉన్నారు అండ్ నెట్ రన్ రేట్ -0.934 ఉందన్నమాట. సో ఇక్కడ నెట్ రన్ రేట్ తోనే అర్థమైపోతుంది ఎల్ఎస్జీ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందనేది. సో చెన్నైది చూసుకుంటే ఫస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ గత 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచారనమాట. ముందులోను లాస్ట్ 2 మ్యాచ్లో కూడా 8 వికెట్స్ తేడాతో మంచి గెలిచి మంచి ఫామ్ లోకి వచ్చారు. మళ్ళీ మేము గర్జించడానికి రెడీగా ఉన్నామని చెప్పి అంటుంటే, ఇది మన ఎల్ఎస్జీకి వచ్చేసి నెక్స్ట్ ఈ మ్యాచ్ అయితే మొత్తానికి చావో రేవో అన్నట్టు ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే ప్లే ఆఫ్ రేస్ నుండి అధికారికంగా బయటకు వెళ్ళిపోవాలన్నమాట. సో ఇప్పటి నుంచి జరిగే అన్ని మ్యాచ్లు ఎల్ఎస్జీ గెలవాలి, అట్ ది సేమ్ టైం నెట్ రన్ రేట్ ని కూడా ఇక్కడ మెరుగుపరుచుకోవాలి. కాబట్టి చూద్దాం మరి ఏమాత్రం ఆడతారు అనేది. సో హెడ్ టు హెడ్ ఒకసారి హిస్టరీ ఏం చెప్తుంది, చెపాక్ స్టేడియం రికార్డ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మొత్తానికి అయితే 6 మ్యాచ్లు ఆడారు, అందులో ఎల్ఎస్జీ 3 గెలిచింది, సిఎస్కే 2 మాత్రమే గెలిచింది, 1 నో రిజల్ట్ అనమాట. సో ఇక్కడ ఎల్ఎస్జీకి కాస్త ఎడ్జ్ అనేది దొరుకుతుంది. ఐపీఎల్ 2025 లో జరిగిన ముఖాముఖి పోరులో సిఎస్కే 5 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది అనమాట రీసెంట్ క్లాష్ లో చూసుకుంటే. సో అదనమాట సంగతి. అండ్ ఎల్ఎస్జీ స్టార్ట్ చూసుకుంటే ఐపీఎల్ చరిత్ర ఎల్ఎస్జీ ఈ మైదానంలో ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం 1 గెలిచింది, 2 ఓడిపోయింది. కాబట్టి ఇది వారికి లక్కీ గ్రౌండ్ అయితే కాదు. అండ్ సిఎస్కే చూసుకుంటే ఈ సీజన్ లో మొత్తానికి ఇక్కడ ఆడిన 5 మ్యాచెస్ లో 3 సార్లు గెలిచింది సిఎస్కే ఇదే స్టేడియంలో. కాబట్టి సిఎస్కే ఇక్కడ కొంచెం ఎడ్జ్ కనిపిస్తుంది. చెపాక్ స్టేడియం గురించి అండ్ ఆ గ్రౌండ్ గురించి, ఇంకా టెంపరేచర్ ఎలా ఉండబోతుంది, తేమ ఎలా ఉండబోతుంది, వాటి గురించి కనుక్కుందాం. సో మే 10వ తారీఖు ఆదివారం మొత్తానికి అయితే ఇక్కడ పెద్ద సవాల్ ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం లైట్ గా వర్షం పడే సూచనలు ఉన్నాయి, కానీ బట్ స్టిల్ 40 ఓవర్స్ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ స్పిన్నర్లకు మంచి టర్న్ దొరుకుతుంది అండ్ గ్రిప్ కూడా దొరుకుతుంది అనమాట. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ మరింత స్లో అవుతుంది, కాబట్టి భారీ షాట్లు ఆడడం ఇక్కడ కష్టంగా ఉండబోతుంది. సో మధ్యాహ్నం 3:30కి మొదలయ్యే డే మ్యాచ్ కాబట్టి మంచు అసలు అంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఉండే అవకాశం లేదు. అండ్ ఇక్కడ యావరేజ్ గా స్కోర్ ఎంత చేయొచ్చు అంటే మాత్రం 160 నుంచి 180, కాబట్టి ఇది చాలా ఈజీగా ఎవరైనా కూడా మళ్ళీ చేసింగ్ చేస్తారు. కాబట్టి స్కోర్ అనేది కొంచెం 180 ప్లస్ ఉంటేనే బెటర్ అని చెప్పి అంటూ ఉన్నారు. ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, అదే సేమ్ టైం లక్నో సూపర్ జైంట్స్ సంబంధించి కూడా ప్లేయింగ్ 11 చూడొచ్చు. సో ఇవన్నీ చెప్పేదానికన్నా టైం వేస్ట్ అవుతుంది, మీకు కూడా త్వర చెప్పాలి. కాబట్టి ఇఫ్ యూ రియలీ వాంట్ ఒకసారి పాజ్ చేసో లేకపోతే ఒకసారి రివైండ్ చేసో మీరు మీ ప్లేయింగ్ 11 చూసుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ ప్లేయింగ్ 11 లో ఎవరు కెప్టెన్ ఎవరంటే సంజు శాంసన్, వికెట్ కీపర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, అండ్ లక్నో సూపర్ జైంట్స్ లో కూడా మనందరూ తెలిసిందే రిషబ్ పంత్ ఉన్నాడు. అండ్ అదనమాట సంగతి. సో ఒకసారి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ఆటగాళ్ళు ఎవరు, ఇది చాలా ఇంపార్టెంట్. సిఎస్కే లో ఉన్న డేంజర్ మ్యాన్ ఎవరంటే సంజు శాంసన్ అండ్ కార్తిక్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా సంజు శాంసన్ గత మ్యాచ్ లో నాట్అవుట్ హాఫ్ సెంచరీ చేశాడు, అండ్ కార్తిక్ శర్మ కూడా గత 2 మ్యాచ్ల్లో నాట్అవుట్ గా నార్మల్ గా కాదు ఒక రేంజ్ లో ఆడుతూ ఉన్నాడు అనమాట. అండ్ అన్షుల్ కాంబోజ్ చూసుకుంటే పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నాడనమాట, 17 వికెట్లు తీసుకున్నాడు. అండ్ జెమీ ఓవర్టన్ 11 వికెట్లు, ఇంకా డెత్ ఓవర్ లో 152 ప్లస్ స్ట్రైక్ రేట్ తో మంచి రన్స్ కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి సో వీళ్ళ ముగ్గురు ఇక్కడ సిఎస్కే లో డేంజర్ మెన్ అని అంటే, ఎల్ఎస్జీలో కూడా ఉన్నారు ఇద్దరు. ఒకరు మిషెల్ మార్ష్ గత మ్యాచ్ లో మంచి సెంచరీ చేశాడు, అండ్ ప్రిన్స్ యాదవ్ 10 మ్యాచ్ల్లో 16 వికెట్లు, అండ్ లాస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీని డక్అవుట్ చేశాడు. 2016 లో ఒకసారి విరాట్ కోహ్లీ డక్అవుట్ అయ్యాడు, ఆ తర్వాత 2026 లో ఇలా డక్అవుట్ అయ్యారనమాట. సో ఐర్లాండ్ టూర్ కూడా ఎంపికైనంత అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు ప్రిన్స్ యాదవ్. సో కింగ్ ని అవుట్ చేసిన ప్రిన్స్ అని మనందరం కూడా మాట్లాడుకున్నాం. సో మొత్తానికైతే వీళ్ళ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ చాలా ప్రెషర్ కండిషన్స్ లో ఉన్న స్టార్లు ఎవరంటే సిఎస్కే లో డెవాల్ బ్రేవిస్. ఈ సీజన్ మొత్తం బ్యాటింగ్ ఫామ్ మాత్రం అంత సూపర్ ఏం లేదు, హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 41 అండ్ యావరేజ్ 12 మాత్రమే ఉంది. ఫీల్డింగ్ లో మాత్రం 11 క్యాచ్లు పట్టాడు, కాబట్టి ఫీల్డింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. కానీ ఇంకా అనుకున్నంత రేంజ్ లో తను
ఒక మ్యాచ్ విన్నింగ్ స్కోర్ లాంటివి ఏదైతే చేయలేకపోయాడు. అండ్ రిషబ్ పంత్ ఇక్కడ ఎల్ఎస్జీ గురించి మాట్లాడుకుంటే బ్యాటింగ్ లో ఫామ్ లేదు, అండ్ ఈ సీజన్ లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. అండ్ కెప్టెన్సీ పరంగా కూడా చాలా ఫెయిల్ అవుతూ ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ మీద కూడా ఇంకా ఒక క్లియరెన్స్ అనేది లేదు. అండ్ ఏడెన్ మార్క్రమ్ అండ్ మోరన్ షమీ వచ్చేసి మార్క్రమ్ ఫామ్ లో లేడు అని చెప్పి అంటున్నారు. షమీ ప్రారంభంలో పొదుపుగా బౌలింగ్ చేసినా ఇటీవల వికెట్లు తీయలేకపోతున్నాడు, భారీగా రన్స్ కూడా ఇస్తున్నాడు. సో ఇక్కడ షమీ గురించి మాట్లాడుకుంటే కాస్త డేంజరస్ బౌలరే, ఫస్ట్ ఓవర్ లో తప్పకుండా వికెట్ తీస్తున్నాడు కానీ ఆ తర్వాత అనుకున్నంత రేంజ్ లో మళ్ళీ కంటిన్యూ చేయలేకపోతున్నాడు అని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకొక పరంగా ఈ గ్రౌండ్ లో ముఖ్యమైన పోరాటాలు ఎవరి మధ్య జరిగే అవకాశం ఉంది అంటే మాత్రం స్పిన్ వర్సెస్ స్పిన్ ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఒకటి నూర్ అహ్మద్ సిఎస్కే నుంచి అండ్ దిగ్వేష్ రాఠీ ఎల్ఎస్జీ నుంచి ఉందన్నమాట. ఫామ్ లోకి వచ్చిన నూర్ అహ్మద్ చెపాక్ స్టేడియం లో అత్యంత డేంజరస్ గా ఉండబోతుంది. అండ్ దిగ్వేష్ రాఠీ కూడా గత మ్యాచ్ లో గెలిపించిన ఓవర్ వేసినా కూడా కాస్త స్టెబిలిటీ లేక రన్స్ సమర్పించుకుంటూ ఉన్నాడు అనమాట. సో ఈ మ్యాచ్ లో నూర్ అహ్మద్ ఫేవరెట్ గా కనిపిస్తూ ఉన్నాడు. అండ్ టాప్ ఆర్డర్ వర్సెస్ ఎమర్జింగ్ ప్లేస్ గురించి చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ అక్కడ కెప్టెన్ ఉన్నాడు సిఎస్కే, అండ్ ఇంకొక పక్క ప్రిన్స్ యాదవ్ ఇక్కడ ఎల్ఎస్జీ నుంచి కూడా ఉన్నాడు అనమాట. సో ఫామ్ లో తిరిగి వచ్చిన సిఎస్కే కెప్టెన్ విరాట్ కోహ్లీని డక్అవుట్ చేసినట్టుగానే ప్రిన్స్ యాదవ్ మరి డక్అవుట్ చేస్తాడా, ఎలా ఎదుర్కొంటాడు అనేది కూడా ఈ మ్యాచ్ కి హైలైట్ కాబోతుంది. సో ఫైనల్ మ్యాచ్ ప్రిడిక్షన్ చూస్తే మాత్రం సిఎస్కేనే ఇక్కడ గెలిచడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. 60% ఆఫ్ ద మ్యాచ్ సిఎస్కే వైపు ఉంది, 40% మాత్రమే ఎల్ఎస్జీ వైపు ఉందన్నమాట. ఎందుకంటే ఒకటి చెపాక్ స్టేడియంలో స్పిన్నర్లకు ముఖ్యంగా నూర్ అహ్మద్ అండ్ అఖిల్ హుసేన్ ఉండే పట్టుకి సిఎస్కేకి ఇక్కడ ప్రధాన బలం, అందులోనూ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఎల్ఎస్జీ పైన ఒక ప్రెషర్ ఉందన్నమాట. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మీద ఉన్న ఏదైతే అన్స్టెబిలిటీ ఉందో అది వాళ్ళని దెబ్బతీస్తుంది. అందులోనూ ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుందన్నమాట. సో ప్రెషర్ లేకుండా ఆడడం అనేది చాలా కష్టం. వాళ్ళ కెప్టెన్సీ కూడా అంతంత మాత్రం ఉంది, అటు బ్యాటింగ్ పరంగా ఇటు బౌలింగ్ పరంగా కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ సిఎస్కే ఈ మ్యాచ్ గెలిస్తే వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టడం కూడా దాదాపు ఖాయం అవుతుంది. కాబట్టి 60% ఆఫ్ ద మ్యాచ్ తప్పకుండా సిఎస్కే వైపే ఉంది, అందులో డౌట్ లేదు. బట్ స్టిల్ లాస్ట్ లో ఈ మధ్య అండర్ డాగ్స్ గా అనుకుంటున్న ఏవైతే టీమ్స్ ఉన్నాయో అనుకోకుండా అనూహ్యంగా పుంజుకుంటూ ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం ఎల్ఎస్జీని తీసుకున్నా, కేకేఆర్ తీసుకున్నా, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి మ్యాచ్ గెలుస్తున్నారు. బట్ ఈ మ్యాచ్ మాత్రం ఎల్ఎస్జీకి కొంచెం ప్రెషర్ కండిషన్ ఎక్కువ బిల్డ్ చేయబోతుంది కాబట్టి మరి వీళ్ళు గెలవబోతున్నారా లేదా అనేది మాత్రం మ్యాచ్ చూసాకే అర్థమవుతుంది. బట్ ఎనీహౌ హోమ్ గ్రౌండ్ లో మరి సిఎస్కే డామినేట్ చేస్తుందా లేదా మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఎవరు ఈ మ్యాచ్ గెలవబోతున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఎనీహౌ ఈ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.